ఒక బ్యాక్ నీలేపల్లి విజయ్ కుమార్ గారు ఒకటి సో వారి విశ్లేషణ వాళ్ళు చెప్పారు. సో ఈ సందర్భంగా మీరు ఏమైనా పాయింట్స్ ఉన్నాయా? ఒకటి చాలా విషయాలు అయితే పాజిటివ్గా కనిపిస్తున్నాయి, వైబ్స్ సర్వేలు కానీ లేకపోతే అక్కడ మీటింగ్ కానీ ఢిల్లీ మీటింగ్ కానీ, ఏం చెప్తారు? మా ఇక్కడ ఒక్క నిమిషం పాటు మనం ఈ పొత్తులు సీట్లు ఇవన్నీ పక్కన పెడితే 71% పూర్తయిన పోలవరం 5 సంవత్సరాల్లో 7%, 8% కూడా ఎక్స్ట్రా కాలేదు. 78% దగ్గర అయిపోయింది. ఎక్కడ వేసినా మొబైల్ అక్కడే ఉంది. ఎఫ్డిఐలు రావట్లేదు. కార్పొరేట్ కంపెనీలు పూర్తిగా మన పక్క చూడడం మానేసాయి. అసలు అప్పులు తప్ప మన దగ్గర ఏం రావట్లేదు. ఉద్యోగాలు లేవు. బీటెక్ పూర్తి చేసిన వాళ్ళు ఇటుపక్క చెన్నైకి పోదామా, ఇటుపక్క హైదరాబాద్ పోదామా, ఇటుపక్క బెంగళూరు పోదామా, ఎందుకు ఆంధ్రప్రదేశ్లో ఉండి మనం ఉద్యోగం చేసుకోలేదు అంత దరిద్ర స్థితిలో మనం రాష్ట్రం ఎందుకు ఉండిపోతుంది? మనం అటు ఆయన చెప్పినట్టు వైజాగ్ ఆయన తీసుకుపోలేదు, అమరావతిని పాడుపెట్టేశారు. సో ఒక క్యాపిటల్ కట్టుకోలేకపోయాము. ఇన్ని అవలక్షణాలు 5 సంవత్సరాలు మనం పోటీ చేసుకున్నప్పుడు ఎందుకు మనం ఈ గవర్నమెంట్ని, ఈ వైసీపీ గవర్నమెంట్ని మనం వదిలించుకోకూడదు అన్న భావన ప్రజల్లో వచ్చింది ఖచ్చితంగా. సో ఇంతకుముందు తప్పు చేసాం, అక్కడ చేసాం, ఖచ్చితంగా మళ్ళీ తిరిగి టీడీపీకి ఛాన్స్ ఇవ్వాలి. ఎందుకంటే ఒక క్యాపిటల్ కట్టడానికి మేము ఎంత ప్రయత్నం చేయాలో అంత ప్రయత్నం చేసాము. సగం దాకా లాక్కొచ్చాము. దాన్ని వచ్చేసిన తర్వాత మొత్తం ఆపేశారు. సో బేసిక్గా జీవనోపాధులు, లైవ్లీహుడ్, అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మనీస్ అని ప్రతి ఒక్కరికి డబ్బు కావాలి. నువ్వు ఉద్యోగం చేసేదానికి, నేను చేసేది. సో ఆ డబ్బులు సంపాదించుకునే సౌలభ్యం మనం గవర్నమెంట్లు కల్పించకపోతే ఇంకెందుకు ఆ గవర్నమెంటు? నేను అక్కడెక్కడో అప్పులు చేసి నీకు రూపాయి ఇస్తాను, 2 రూపాయలు ఇస్తాను అంటే ఎప్పుడు ప్రజల్ని అడుక్కునే స్థితిలో ఉంచుకోవాలా? అంటే నువ్వేదో వాళ్ళ డబ్బులు ఇస్తున్నట్టు, వాళ్ళు ఏదో చేయబడుతున్నట్టు, నువ్వేదో జగన్మోహన్ రెడ్డివి, మాకు మేము ఇస్తుంటే తీసుకోవాలి. ఇంత దీనస్థితిలో మన ప్రజలను ఎందుకు ఉంచాలి? ఈ భావన ఈరోజు రాష్ట్రం అంతా వచ్చింది. సో నాకు నేనుగా ధైర్యంగా హ్యాపీగా నేను పోయి నా ఉద్యోగం చేసుకోను, నా వ్యాపారం చేసుకునే పరిస్థితిని గవర్నమెంట్ ఫెసిలిటేటర్గా ఎకో సిస్టమ్ ఎందుకు చేయలేకపోయినా? భాష వేరే కానీ రాష్ట్రం మేము 2014లో ఇదే 2014లో దాదాపు ఇంకో ఇట్లాగే ఒక 2-3 నెలలు ఉండగానే మేము బీజేపీతో పొత్తు ఆ టైంలో పెట్టుకుంది. రాష్ట్రం ఒక్కటే ఈ పని చేయగలదా? చేయలేదు. ఆ రోజు చెప్తున్నాను. ఎందుకంటే ఇండియన్ డెమోక్రసీలో ఉన్న ఫెడరల్ సిస్టంలో ఉన్న దీని ప్రకారం కేంద్ర ప్రభుత్వం దగ్గర మన యొక్క ట్యాక్స్లన్నీ వాళ్ళకి వెళ్తాయి, వాళ్ళు మనకి ఇస్తారు. సరే తప్పో ఒప్పో, దట్ ఈస్ ద సిస్టమ్ ఇన్ ది ఎంటైర్ కంట్రీ. సో రఫ్లీ మనం 100 రూపాయలు పోతే 48% మనకు వస్తుంది, మిగతా తక్కువ పోతాయి. సో కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే ఇది చేయగలదంటే మేము కాదనట్లేదు. సో ఖచ్చితంగా వాళ్ళ కరెక్ట్, మేము కాదనట్లేదు. 2019లో 14-19 మధ్యలో ఆ సహాయం కొద్దిగా తగ్గిందన్న భావన వల్లే ఈ మాకున్న ఇష్యూస్ అంతా వచ్చాయి. ఎంత తప్ప మాకేం లేవు. రెండో ఇష్యూ సెక్యులర్ ఇష్యూ. ఆ విషయం నేను ఒకసారి స్పష్టం చేయాలి. రాబర్ట్ రహీం మాకైతే ఒకటే, అయోధ్యలో రామ మందిర గడ్డాన్ని ఎంతైతే సంతోషిస్తామో, స్వాగతిస్తామో, ఇంకొక మతంలో ఇంకోటి చేసినా అంతే రకంగా స్వాగతిస్తాం. దాంట్లో మాకు ఎలా ఎన్నికల పొత్తులు ఎన్నికల వరకు ఉంటాయి. ఎన్నికల తర్వాత ఏదనేది బీజేపీకైనా మాకైనా ఒక మతంతో అంటే మాకేదో ఇస్తే ఇంకోటి వెళ్ళిపోతాం. దేశ ప్రయోజనాలు అంటున్నప్పుడు మీరు అనలిస్ట్, అదే మన జర్నలిస్ట్ గా చెప్పే పాయింట్ కన్సిడర్ చేయాలి. ఆయన ఒక పిక్చర్ కలరింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు, దాన్ని మీరు తిప్పికొట్టాలి కదా. అమ్మా ఇక్కడ ఒక కేంద్రంలో ఉన్న ఒక పార్టీ, రాష్ట్రంలో ఉన్న ఒక ముఖ్యమంత్రికి గ్యారంటీగా టైం ఇవ్వాలి. మేము ముఖ్యమంత్రి ఒక్క లాస్ట్ పాయింట్, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రి 30 సార్లు కాదు 50 సార్లు కావాలి, మాకు సంతోషం. కానీ ఆ 50 సార్లు నువ్వేం చేశావు? రాష్ట్రానికి ఏం తెచ్చావు? రాష్ట్రంలో ఏం బాగు చేసావు? ఆ మాట చెప్పలేకపోవడం ముఖ్యమంత్రిగా 100 సార్లు కాదు 150 సార్లు కాదు దండకి. నువ్వు ఏం చేసావు?